కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. మున్సిపల్ చైర్మన్ సుధీర్ రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీకి సంబంధించిన 9 మంది కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 11 మంది ఉన్నారు. వైసీపీకి ఎక్స్ అఫీషియో సభ్యుడితో కలిపి 15 మంది ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కుప్పం పరిధిలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. కుప్పం ఎంపీడీఓ కార్యాలయ ఆఫీస్కు వైసీపీ కౌన్సిలర్లు చేరుకున్నారు. ఎమ్మెల్సీ భరత్తో పాటు కౌన్సిలర్లు సమావేశ మందిరానికి వచ్చారు. మరోవైపు ఎన్నిక నేపథ్యంలో కుప్పం ఎంపీడీఓ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తుకు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ కుర్చీ కోసం టీడీపీలో ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ఉన్న వాల్మీకి బోయ సామాజిక వర్గానికి చెందిన 19వ వార్డు కౌన్సిలర్ జిమ్దాము, బలిజ సామాజిక వర్గానికి చెందిన 20వ వార్డు కౌన్సిలర్ సోమశేఖర్, వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన 5వ వార్డు కౌన్సిలర్ సెల్వం చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు ఎవరిని నియమిస్తారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ సంతరించుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. మనస మొత్తం మీద చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. ఎంతో మెజారిటీ ఇచ్చి అక్కడ ప్రజలు ఆయన ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇవాళ మున్సిపల్ కి సంబంధించిన చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో అంటే చైర్మన్ గా ఇప్పటికే ముగ్గురు పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున సెల్వం, సోమశేఖర్, దాము వీళ్ళు ముగ్గురు కూడా పోటీలో ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఒకరిని చైర్మన్ పదవిలో అంటే అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఆల్రెడీ ఆ ప్రాసెస్ అంతా కాసేపటి క్రితం నుంచి కూడా ఎంపీటీఓ ఆఫీస్ లో ప్రారంభం అవడం జరిగింది. అయితే ఎన్నికల అధికారులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా చర్యలు కొనసాగిస్తున్నారు. ఒకవైపు కాసేపటి క్రితమే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ భరత్ తో పాటు వాళ్ళకు అంటే వాళ్ళ సపోర్టెడ్ గా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ల కౌన్సిల్ వాళ్ళంతా కూడా రావడం జరిగింది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఎంతో ఉత్కంఠగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎందుకంటే కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి ఈ చైర్మన్ పదవికి 2 లింక్ ఉన్నాయి. ఎందుకంటే గత ఎన్నికల సందర్భంగా కూడా ఎన్నో వాగ్దానాలు ముఖ్యమంత్రి చంద్రబాబు చేయడం జరిగింది. కుప్పాన్ని ఒక మోడల్ సిటీగా ఇక్కడ అభివృద్ధి చేస్తానంటే ఆయన కూడా చెప్పిన నేపథ్యంలో కుప్పం అంటే మున్సిపల్ కి సంబంధించినటువంటి చైర్మన్ ఎన్నిక గాన తెలుగుదేశం పార్టీ గాన కైవసం చేసుకుంటే ఆ రకంగా అభివృద్ధి అంటే అన్ని నియోజకవర్గాలతో పాటు అంటే ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికార పార్టీ ఈ రకంగా అంటే పావులు కలుపుతుంది. అందువల్లనే గత వారం రోజుల నుంచి కూడా వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లందరినీ కూడా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి క్యాంపు రాజకీయాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే వైసీపీ అంటే మొత్తానికి కుప్పానికి సంబంధించి మొత్తం 25 కౌన్సిలర్లు ఉంటే ఇందులో ఇప్పటికే మెజారిటీ మొత్తం దాదాపుగా 13 నుంచి 15 మంది తెలుగుదేశం పార్టీకే సపోర్టెడ్ గా ఉన్నారు కౌన్సిలర్లంతా కూడా. మరి ఆ అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం అయితే ఉంది. కేవలం 8 మంది మాత్రమే వైసీపీకి సపోర్టెడ్ గా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికార పార్టీనే ఈ చైర్మన్ పదవిని కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం, అదే కాకుండా రాష్ట్రంలో ఆయనే ముఖ్యమంత్రి కొనసాగుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అధికార పార్టీ తీసుకెళ్తుంది. అయితే 2 పార్టీలకి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కౌన్సిలర్కి పూర్తి స్థాయిలో భద్రతను కల్పించి వాళ్ళు స్వేచ్ఛగా ఓటు హక్కులో పాల్గొనే విధంగా కూడా ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే చిత్తూరు కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఎంపీడీఓ ఆఫీస్ తో పాటు చుట్టుపక్కల ఎవరిని కూడా అనుమానిత వ్యక్తులు ఎవరిని కూడా రానికుండా అక్కడ 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడే ప్రారంభం అవడం జరిగింది. మరో గంట లోపల కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎవరనేది తేలిపోయే అవకాశం అయితే ఉంది. మనస. ఓకే, థ్యాంక్ యూ గోపి.
రాజ్భవన్లో లోకాయుక్త ఉపలోకాయుక్త ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లోకాయుక్త ఉపలోకాయుక్తలతో ప్రమాణ స్వీకారం చేయించారు. లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, ఉపలోకాయుక్తగా జగ్జీవన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. చాలా కాలంగా ఖాళీగా ఉన్న తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, లోకాయుక్త, ఉపలోకాయుక్త పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఏ రాజశేఖర్ రెడ్డి, ఉపలోకాయుక్తగా జేఎస్ జగ్జీవన్ కుమార్, హెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ షమీర్ అఖ్తర్, హెచ్ఆర్సీ సభ్యులుగా శివాడి ప్రవీణ, బి కిషోర్ను నియమించింది. ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా వీరి నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మెహదీపట్నం నుండి ఆరంగర్కి వచ్చే దారిలో పిల్లర్ నెంబర్ 280 వద్ద 2 కార్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఇక సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. सामने दो चार जाता ब्रेक मारे थोड़ा में गाड़ियां कंट्रोल हो इनके सामने दो चार जाता ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.